హలో పీపుల్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నాకు ఇండియా నుంచి కెనడాకి ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ ఏంటో చూసేద్దామా? సో నాకు వచ్చిన పార్సల్ ఇది ఫుడ్ ఐటమ్స్ అనమాట. నేను ఇవన్నీ ఒక ఆన్లైన్ వెబ్సైట్లో నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది గోదావరి వంటిల్లు. సో ఈ పేజ్లో మా హస్బెండ్ ఆర్డర్ చేశారు. సో ఎలా ఉన్నాయి, ఏమేమి ఆర్డర్ చేసుకున్నాను అన్నది చూద్దాము. సో ఫస్ట్ అయితే కారప్ బుంది. సో ఇది ఒక 750 గ్రామ్స్ నేను ఆర్డర్ చేశాము. సో అది సపరేట్ ప్యాక్స్గా ఇచ్చారు. నెక్స్ట్ గుమ్మడి వడియాలు, ఇది ఒక 250 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోంగూర చికెన్ పికిల్. సో ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఓన్లీ ఒక 250 గ్రామ్స్ ఆర్డర్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇది పులిహోర పేస్ట్. నార్మల్గా మనం జస్ట్ ఇన్స్టెంట్గా పులిహోర జస్ట్ కలుపుకొని తినడానికి. ఇది 750 గ్రామ్స్. అండ్ బోన్లెస్ చికెన్. సో బోన్లెస్ చికెన్. అండ్ నెక్స్ట్ ఇది ఆకు పకోడీ అంటాం కదా, అది. అండ్ ఇది వచ్చేసి మామిడి తాండ్ర. చాలా బాగా ప్యాక్ చేస్తారు వీళ్ళు. ప్యాకింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అన్ని జిప్ లాక్ కవర్స్ అనమాట. ఇదేంటో గెస్ట్ చేయండి చూద్దాం. ఇది రేగి వడియాలు అంటాం కదా, అది అనమాట. నెక్స్ట్ ఇది బోన్లెస్ చికెన్ పికిల్. సో బోన్లెస్ చికెన్ పికిల్ నేను 750 గ్రామ్స్ ఆర్డర్ చేశాను. అండ్ గోంగూర పికిల్ కూడా సేమ్ అలాగే. సో ఇదేమో బోన్లెస్ ఫిష్. సో ఇది కొర్రమీను ఫిష్ అంట. సో ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఓన్లీ ఒక ప్యాకే ఆర్డర్ చేశాను. అండ్ బోన్లెస్ చికెన్ పికిల్. సో గోంగూర బోన్లెస్ చికెన్ పికిల్ నేను 750 గ్రామ్స్ ఆర్డర్ చేశాను. వాళ్ళు 250 ఈచ్గా 3 ప్యాక్స్ అట్లా సపరేట్గా చేసి పంపించారు. సో అది నాకు ఈజీ అవుతుంది, ఎందుకంటే ఒక ప్యాక్ ఒకసారి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. మిగతాదంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి స్వీట్స్. ఇదేమో తాపేశ్వరం కాజా. ఇది ఒక 250 గ్రామ్స్ ఆర్డర్ చేశాను. నాకు 5 పీసెస్ అలా వచ్చాయి 250 గ్రామ్స్కి. అండ్ బాక్స్ ప్యాకింగ్ మాత్రం చాలా బాగుందండి, వీళ్ళు స్వీట్స్ ఏం పాడవకుండా ఉండడానికి. అండ్ ఇది కూడా సోంపాపిడి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చెక్కలు బ్రేక్ అవ్వకుండా ఉండడానికి బాక్స్లో ప్యాక్ చేసి మంచి ప్యాకింగ్ ఇచ్చారు. బట్ బాక్స్ బ్రేక్ అయిపోయింది, అంటే ట్రాన్స్పోర్ట్లో అలా అవ్వుంటుంది. బట్ స్టిల్ చెక్కలు మాత్రం బాగున్నాయి. ఇవి వచ్చేసి నేతి అరిసెలు. ఇవి కూడా 250 గ్రామ్స్ ఒక 5 పీసెస్ అలా వచ్చాయి. ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది, అన్ని ఇలాంటివన్నీ బాక్స్లో పెట్టారు. అండ్ కజ్జికాయలు. సో ఈ కజ్జికాయలు లోపల కొబ్బరి స్టఫింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ సోంపాపిడి. ఇందాకదేమో కొంచెం గట్టిగా ఉంది కదా, ఇది కొంచెం నార్మల్ సోంపాపిడి. అండ్ నెక్స్ట్ చెక్కలు. సో చెక్కలు నేను 2 ప్యాక్స్ ఆర్డర్ చేశాము. సో అందుకని అవి 2 డిఫరెంట్ బాక్సెస్లో వచ్చాయి. నేనైతే ఇంకా వీటిని టేస్ట్ చేయలేదు. సో నేను ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయి అన్నది నేను మీకు చెప్తాను. ఈ గోదావరి వంటిల్లు అన్న పేజ్లో నేను ఆర్డర్ చేశాను. ఇది అయితే అసలు ప్రమోషనల్ వీడియో కాదండి, మేము పర్సనల్గా ఆర్డర్ చేసుకున్నాము, అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. సో ఇది మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీకు కావాల్సినవన్నీ కార్ట్లోకి యాడ్ చేసిన తర్వాత మీకు డెలివరీ ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడికి మీరు డెలివరీ అడ్రస్ పెట్టుకుంటే వాళ్ళు ఎంత అవుతుంది డెలివరీ ఛార్జెస్ అంతా అక్కడ ఫైనల్ చెక్అవుట్లో మీకు మెన్షన్ చేస్తున్నారు. వన్స్ మీ ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత మీకు ఒక ట్రాకింగ్ లింక్ పంపిస్తారు. సో అది యూస్ చేసుకొని మీరు మీ ఆర్డర్ ఎక్కడ ఉంది అన్నది మీరు డే టు డే ట్రాకింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. నాకైతే ఇది రీచ్ అవ్వడానికి ఒక 1 వీక్ టు 8 డేస్ అట్లా పట్టింది. సో నేను ట్రాక్ చేసుకుంటూ ఉన్నాను అది ఎక్కడుందని. నాకైతే ఫెడెక్స్ నుంచి వచ్చింది. వన్స్ మీకు అది డెలివరీ అయిన తర్వాత కూడా ఫెడెక్స్లో మీకు ఒక ఫోటో అన్నది అప్లోడ్ చేస్తారు, అది ఏ కండిషన్లో రీచ్ అయింది అన్నది. సో వీళ్ళ ప్యాకింగ్, డెలివరీ ఆప్షన్స్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. నేను టేస్ట్ ఎలా ఉంది అన్నది మాత్రం నేను ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత అన్ని ఐటమ్స్ మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. ఈ వీడియోకైతే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.